గుడ్డు బ్లాస్ట్ అయిపోయి బుల్లెట్ బయటకు వస్తున్నట్టు తోపు రెజిన్ ఆర్ట్ అయితే తయారు చేద్దాం ఈ వీడియోలో. నేను కూడా ఇంకా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఒకటి రెజిన్ ఆర్ట్, లోపల విసిరు కదా ఎట్లా. ఇప్పుడైతే మనం ఇపాక్సీ రెజిన్ ఏదో పార్ట్ బి పార్ట్ ఏ పార్ట్లు ఉన్నాయి. ఇది ఏంటిదో తెలియదు. కరెక్ట్ మార్కింగ్ తగ్గట్టు పోసుకోవాలి. ఎంత అటు ఇటు అయినా కానీ మళ్ళీ పెద్ద పంచాయతీ. ఒక కప్పు హార్డ్నర్ కనిపించడానికి లైట్గా ఫుడ్ కలర్. ఇప్పుడు దీన్ని గట్టిగా మిక్స్ చేయాలి. దాంట్లో పోసేయడమే. ఫైనలీ 2 days గట్టిగా ఎండిపోయిన తర్వాత రాయి లెక్క అయింది గుడ్డు. దీనికి మనం ఇప్పుడు బుల్లెట్ అటాచ్ చేసి తోపు సాటిస్ఫైయింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాల. ఇప్పుడైతే గుడ్డు పొష్కలు కావాలి మనకు. బుల్లెట్ అతికిద్దాం మనం. బుల్లెట్ చూసిరుగా ఎట్లుదో, రియల్ బుల్లెట్ కాదు ఇది. ఏదో ఆన్లైన్లో కీ చైన్ బుక్ చేస్తే కీ చైన్తో పాటు వచ్చేసింది అంతే. ఇట్లా డిజైన్ అనమాట. గుడ్డు లోపల నుంచి బుల్లెట్ బయటకు వస్తున్నట్టు ఒక తోపు డిజైన్. క్రాక్స్ ని కొంచెం తీసుకోవాలి, మిక్సీ చేయాలి. సో ఇట్లా రెజిన్ని లైట్గా దీనికి, ఎందుకంటే అట్లా రియల్ ఎఫెక్ట్ రానికి. ఇది మళ్ళీ ఎండాలి కదా, కొంచెం యూవీ లైట్ కూడా గీయాలి ఎండాలి కాబట్టి. ఓ పెద్ద తోపుల్లాక్క రెజినా కిట్టు, యూవీ లైటు అన్నీ వేసినాం కానీ అవంత తొందర అతుకుతలేవు. ఇక ఇది ఆదరా బాబు అని చెప్పేసి ఇక ఫేకిక్తో అతికిచ్చేస్తున్నాం. ఇంకొంచెం రియలిస్టిక్ ఎఫెక్ట్ కోసం చిన్న చిన్న పీసులను ఫస్ట్ ఫ్రంట్ సైడ్ అతకబెట్టాలి. ఎందుకంటే ఇట్లా ఫైనల్లీ అన్నీ అతకబెట్టిన తర్వాత ఇట్లయితే కనిపిస్తుంది. సో బుల్లెట్ వచ్చి స్లో మోషన్లో రెజిన్ని బాక్స్ లోపల పెడితే ఎట్లా తయారవుతుందో అట్లా తయారైతే ఇట్లా ఒక అట్రాక్టివ్ పీస్ లెక్క భలే ఉంటుంది. నాతో ఆల్రెడీ ఒక చిన్న బాక్స్ లెక్క ఉంది రెజిన్ది, కాబట్టి దానికి ఇట్లా పెట్టేసి చూపిస్తున్నా ఎట్లా ఉంటుంది అనేది. మనకు అంత ఓపిక లేదు కాబట్టి ఇక ఇప్పటికాడికైతే ఒకవేళ రెజిన్లో పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఇట్లా క్లారిటీగా చూపిస్తున్నాను. పర్లేదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తోపు వస్తుంది అని చెప్పేసి.